హలో వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి తాటి రొట్టె అండి. మీకు తాటికాయలు దొరికితే కనుక తప్పకుండా ఈ కొలతలతో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి లేట్ ఎందుకండి, ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు తాటికాయ తీసుకుని తొక్క తీసుకొని శుభ్రం చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలి. ఒక్కొక్క కాయలో 3 టెంకలు ఉంటాయండి, లేదంటే చిన్న కాయ అయితే 2 టెంకలు ఉంటాయి. నేను 5 కాయలు తీసుకున్నానండి, అంటే 15 టెంకలు. మనం అన్ని కాయలు తొక్క తీసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత మనం గుజ్జు తీసుకోవాలండి. ఇది గుజ్జు తీసుకునేదేనండి, తాటికాయ గుజ్జు తీసుకునేది. దీంతో మనం ఈజీగా తీసేయచ్చండి. మొత్తం అన్ని కాయలు గుజ్జు తీసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆ పీచు అనేది ఏమీ లేకుండా ఉండడానికి జల్లెడ ఉపయోగించి మనం గుజ్జుని ఫిల్టర్ చేసుకోవాలి. అలా పీచు ఏమీ లేకుండా గుజ్జు మాత్రమే తీసుకున్న తర్వాత దాంట్లో మనం 2 కాయలు కొబ్బరి తురుము వేసుకోవాలండి. కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల రొట్టె మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 1/2 కేజీ బెల్లం తురుము వేసుకొని, అలాగే 1 కేజీ బియ్యం పిండి అండి. బియ్యం పిండి మెత్తగా ఉండకూడదు, రవ్వగా ఉండాలి. అదిగోని వీడియోలో చూపించిన విధంగా అవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండి బాగా కలుపుకున్న తర్వాత ఒక మందపాటి పళ్ళెం తీసుకొని అందులో ఆయిల్ వేసి మనం తయారు చేసుకున్న పిండిని బాగా అద్దుకోవాలండి వేసి. ఇది పొయ్యి మీద చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి, గ్యాస్ మీద కంటే. మీకు పొయ్యి అవైలబుల్గా లేకపోతే మీరు గ్యాస్ మీద అయినా సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. అలా వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి కింద నిప్పులు కాల్చుకోవాలండి ఒక 10 నిమిషాలు. తర్వాత ఆ నిప్పులు తీసి ప్లేట్ పైన పెట్టుకుని పైనుంచి కొంచెం వేడి, కింద నుంచి వేడి అలా కాల్చుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ తాటి రొట్టె రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇది వేడి మీద చల్లగా అయ్యాక తింటేనే చాలా బాగుంటుందండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ వ్యూయర్స్.